శ్రీరామనవమికి నేను ట్రై చేసిన సింపుల్ రంగోలీ. ఫస్ట్ అయితే నేను చాక్ పీస్తో వేసాను. చాక్ పీస్తో వేసిన తర్వాత నేనైతే మళ్ళీ ముగ్గుతో వేసాను అనమాట. లాస్ట్లో ముగ్గుతో కూడా వేసాను. వాచ్ చేయండి. సింపుల్ రంగోలీ అండి. జస్ట్ బాణం వేసాను, అలాగే సన్ వేసాను అనమాట. చాలా సింపుల్గా వేసాను, తొందరగా కూడా అయిపోయింది. ఈ కలర్ చాక్ పీస్తో అయితే నేను ట్రై చేశాను, కానీ కలర్ చాక్ పీస్తో అంతగా కనిపించలేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ ముగ్గేసాను. సో ముగ్గేసి మళ్ళీ నేనైతే బాణంలాగా వేసిన తర్వాత జై శ్రీరామ్ అని అయితే రాసుకున్నాను. సింపుల్గా అయితే ముగ్గేసాను. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అలాగే కింద కూడా కొంచెం బార్డర్ లాగా వేసాను అనమాట. 2 లైన్స్ గీసి ఒక సర్కిల్ అయితే పెట్టాను, చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఒక చిన్న సర్కిల్లా పెట్టేసి జస్ట్ చిన్న ఫినిషింగ్ ఇచ్చేసానండి. చిన్న ఫినిషింగ్ ఇచ్చేసి అయితే నేను రంగోలీని క్లోజ్ చేశాను. జై శ్రీరామ్ అనేది కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి నేను ముగ్గుతో అయితే వేయలేదు. ముగ్గుతో వేయకుండా డైరెక్ట్గా అలాగే చాక్ పీస్తో ఉంచాను. అయితే కలర్స్ వేస్తే ఇంకా బాగుండిద్ది. కలరింగ్ వేస్తే కూడా ఎలా ఉండిద్దో ఏంటో నేను చూపించాను చూడండి. నేనైతే ఒరిజినల్ కలర్స్ వేయలేదు, కానీ ఈ కలర్స్ నేను వేసిన రంగోలీకి మీరు ఒకసారి యాడ్ చేయండి. చాలా చాలా బాగుండిద్ది. సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. శ్రీరామనవమి రోజు మనం పూజ చేసుకోవాలి కదా, సో సింపుల్గా తొందరగా రంగోలీ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు కలర్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో లాస్ట్లో చూపిస్తాను చూడండి. అలా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. చూసారు కదండి, రంగోలీ యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆరెంజ్ కలరు, అలాగే కింద మనము చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకోవచ్చు. ఫ్లవర్స్ వేసుకున్నా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.